కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము పేజీ నంబర్ 473. 42వ అధ్యాయము చదువుకుందాం. కీర్తనల గ్రంథము నుండి. దుప్పునీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధికి నేనెప్పుడు కనబడేదను? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణయించుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొంచున్నాను. నీ జలప్రవాహ ధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారియున్నవి. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగా నాజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మర్చియున్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు. నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణయించుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవుడి చిన్ని వాక్యమును దీవించునుగాక. ఆమెన్. కీర్తనల గ్రంథంలో నుండి ప్రతిరోజు ఒక అధ్యాయం చదవడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తున్నాడు. కీర్తనల గ్రంథం నుండి చదవడం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉదయం సమయము మరి సాయంత్రం సమయంలో షార్ట్స్ రూమ్లో కీర్తనల గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. గమనించగలరని కోరుకుంటున్నాను. మరొకసారి దేవుడు మనందరికీ తోడైండునుగాక. ఆమెన్.